డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద నటి పూనమ్ కౌర్ కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా చూసుంటారు, వేషాలు ఎక్కువైపోయాయి, పరిపాలన మీద దృష్టి లేదు, వేషాలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఆయన ఒక సినీ యాక్టర్ కాబట్టి ఆ విధంగా ఏమైనా అడుగులు వేస్తున్నాడా లేకపోతే ఏంటి అనేది అర్థం కావడం. ఒకసారి హిందూ సనాతని అంటాడు, ఒకసారి బైబిల్ అంటాడు, ఒకసారి ఇంకొకటి అంటాడు. ఆయన ఏం మాట్లాడుతాడో తెలియదు. ఇంతకుముందేమో తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు గెలిచిందని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్ ఏమో లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదు అని చెప్పేసి చెప్పింది. దాని మీద మాటలు లేవు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసినటువంటి ఇటువంటి మహామేధావులు ఈరోజు సైలెంట్ అయిపోయారు. నోట్లో నుంచే మాటలు కూడా రావడంలే. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కేటర్ కూడా చెప్పారంట, ఈ విషయం మీద ఎవరు కూడా స్పందించకండి, ఇది అయిపోయింది, ఎక్కువగా స్పందించామంటే మళ్ళీ మనకే బొక్క, ఇప్పటికే చాలా జరిగిపోయింది, ఇప్పటికే మనం పిసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంకా ఎక్కువగా కలబెట్టారంటే ఇంకా మన పరిస్థితి గోవిందా అయిపోతుంది అని చెప్పేసి ఆ పార్టీ నాయకుడికి చెప్పాడంట. మేబీ దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా చెప్పి ఉంటాడేమో, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకెక్కువగా మాట్లాడకండి, మాట్లాడితే మన కొంప కొల్లేరవుతుందని చెప్పేసి చెప్పినట్టుగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మాట్లాడడం లేదు. అదేవిధంగా ఇప్పుడు పూనమ్ కౌర్ గారు కూడా గట్టిగా తగులుకుంది. తన అర్ధాంగి అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను పవన్ కళ్యాణ్ గారు సందర్శించాడు. మీరందరూ కూడా చూశారు, ఆ ఫొటోస్ తెగ వైలే. అక్కడ ఆయన క్యాప్ పెట్టుకుంటే అక్కడ తర్వాత బయట వచ్చిన తర్వాత తీలే, అక్కడి నుంచే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, హైదరాబాద్ అమరావతికి వచ్చాడు. అక్కడ అలానే సేమ్ అలానే వచ్చేసాడు. ఎందుకో మరి అంత బిల్డప్ ఎందుకో మనకైతే అర్థం కాదు. అక్కడ సందర్శించాడు, బయట వచ్చిన తర్వాత ఆ గెటప్ అన్నీ కూడా తీసేసి ఉండొచ్చు. మరెందుకో ఆ గెటప్తోనే మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఇక్కడ హడావిడి, బాబ్బా నా సామిరంగా ఎందుకంత హడావిడి, ఏంటి కథ అర్థం కావడం. అదేవిధంగా ఆ గెటప్ల మీద, ఆ ఓవర్ యాక్షన్ మీద పూనమ్ కౌర్ గారు గట్టిగానే ఇచ్చేసింది. అక్కడే శ్రీ గురు తేగ్ బహదూర్ షాహిదీ సమాగమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మామూలు కూడా ఇంకా వాళ్ళ జన సైనికులు అయితే బీభత్సం, ఇంకా నా సామిరంగా అట్లే ఎరగదీస్తున్నారు. దీని మీద పూనమ్ కౌర్ గారు గట్టిగానే ఇచ్చేసింది. తమ వారసత్వాలను మార్చుకునే, దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియతమ గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేగ్ బహదూర్జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశాడు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి పూనమ్ కౌర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద ట్వీటే చేసింది. ఈ క్రమంలో ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఫోటోను పోస్ట్ చేస్తూ, ప్రాంతాల వారీగా విభజించే వారిని ఏమనాలి, ప్రాంతాల వారీగా విభజించే వారికి ఇది చంపపెట్టు అని చెప్పేసి ఒక నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఈ పోస్ట్కి పూనమ్ కౌర్ గారు స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ని మత మార్పులకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఆమె అభివర్ణించింది. తన వారసత్వాన్ని క్యాథలిక్ క్రైస్తవంలోకి మార్చినటువంటి వ్యక్తి గురు తేగ్ బహదూర్జీని ప్రార్థించవలసినటువంటి చివరి వ్యక్తి అని చెప్పేసి ఆమె ఘాటుగానే ట్వీట్ చేసింది. ఇంకొక నెటిజన్ పూనమ్ కౌర్ గారి వ్యాఖ్యల మీద స్పందిస్తూ, పూనమ్ కౌర్ గారి వ్యాఖ్యల మీద మరో నెటిజన్ స్పందిస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే, పవన్ కళ్యాణ్ ఎవరిని మత మార్పిడి చేయించలేదు, ఆయన పిల్లల్లో 2 హిందువులే అని చెప్పేసి కూడా అతను ఎవరో కౌంటర్ ఇస్తే దానికి కొంచెం ఊగిపోయినటువంటి పూనమ్ కౌర్ గారు గట్టిగానే తీవ్రంగా స్పందిస్తూ అదే పిల్లలను మరొకరి కోసం ఎలాంటి కారణం లేకుండా వదిలేశాడు, ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు, సిగ్గుసేటు అని చెప్పేసి ఆమె గట్టిగా తీవ్రంగా పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో బీభత్సంగా వెళ్ళవుతుంది. కాబట్టి ఇప్పటికన్నా ఈ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మారితే బాగుంటుంది. ఎన్ని గెటప్లు, ఈవెన్ కమల్ హాసన్ కూడా అన్ని గెటప్లు మార్చి ఉండడం. ఒకసారి ఆ ఫోటోలు చూడండి, పవన్ కళ్యాణ్ గారు గెటప్లు, అదేవిధంగా కమల్ హాసన్ గారి గెటప్లు ఎన్ని మార్చారు చూడండి. కమల్ హాసన్ గారు నటన కోసం
సినిమాల కోసం అన్ని గెటప్లు మారిస్తే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కోసం ఇన్ని గెటప్లు మార్చాడు. ఎవరిని ఉద్ధరించడానికి? సరే ఇన్ని గెటప్లు మార్చిన తర్వాత అయినా సరే ఏమైనా సరే ఏపీ ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డాడంటే పెద్ద గుడుసున్నా. అయ్యిందేమో, గెలిచిందేమో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. కానీ ఈయన మాత్రం తెలంగాణకి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ సినిమా షూటింగ్లలో పాల్గొంటూ సినిమాలు చేసుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అవసరమా? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ అప్రాక్సిమేట్లీగా 19 నెలలు కావస్తుంది. ఈ 19 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏపీ ప్రజలు ఏమైనా సరే లాభం పొందారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఆయన నాదెండ్ల మనోహర్ తప్ప, ఆ కందుల దుర్గేష్ తప్ప రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ వల్ల ఒక్క ₹1 కూడా లాభం చేకూరినట్లు ఎక్కడ కానీ